ఆ, ఒకసారి అందరూ కూడా వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్. 6:30 సెక్షన్ ఏదైతే ఉందో ఈ 6:30 సెక్షన్ లో డైలీ ఒక మంచి లీడర్ వాయిస్ ఇస్తారు. అందులో ఈ రోజు మన ముందు జి మహేష్ గారు ఫ్రమ్ గాజువాక. హార్ట్లీ వెల్కమ్, కంగ్రాచులేషన్. ఈ రోజు ఒక ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ సెల్ఫ్ ప్రొఫైల్, కంపెనీ ప్రొఫైల్ గురించి, మన గురించి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు. ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ఒక్కొక్కరు మీరు క్లాప్స్, హార్ట్ సింబల్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. వెల్కమ్ మహేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఎల్తిక్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ గుడ్ మార్నింగ్ ఆల్ జిఎంసి మెంబర్స్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. నా పేరు మహేష్ అండి. నేను గాజువాక నుంచి అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. బేసిక్గా నేనైతే కనుక ఈ హెల్త్ సెగ్మెంట్ ఏదైతే ఉందో, మన హెల్త్కి సంబంధించి ఏదైతే ఉందో, నేను లాస్ట్ మే నుంచి నేను స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ దీంట్లో రాకముందు ఒక 6 years బ్యాక్ నేను ఒక హెల్త్ సెగ్మెంట్లో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ హెల్త్ సెగ్మెంట్లో నేను వర్క్ చేయడం జరిగింది. అయితే నా నా ఏజ్ వచ్చేసి ప్రజెంట్ 45 అండి. అయితే నేను ఈ ఈ ఫీల్డ్లోకి రావడానికి కావనండి, ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ చేయడానికి గల కారణాలు ఆ, ఎలాగా దోహదపడ్డాయి, ఎందుకు ఇది చేస్తున్న విషయం అయితే కనుక నా యంగ్ ఏజ్ నుంచి కూడా మీకు నా విషయాలను మీకు షేర్ చేసే ఒక 2 minutes షేర్ చేసే ఛాన్స్ అయితే తీసుకుంటాను. ఆ, నేను నా 10th క్లాస్ ఏదైతే ఉందో అంతవరకు కూడా, అంటే నా 10th క్లాస్ 97, 98 ఆ టైంలో 10th క్లాస్ జరిగిందండి. ఆ టైంలో అప్పటి వరకు కూడా నేను ఒక 7th క్లాస్ వరకు వైజాగ్లో ఉండడం జరిగింది. తర్వాత 3 years మా ప్రాపర్ ఊరు ఏదైతే ఉందో అక్కడ ఒక 10th+ ఇంటర్ అవన్నీ అక్కడ నేను చేయడం జరిగింది. ఆ టైంలో అంటే మా ఫ్యామిలీ అంతా కూడా బిజినెస్ రిలేటెడ్ అంతా ఉండేదండి. మా తాతగారు అవనండి, తర్వాత మొత్తం మా రిలేటివ్స్ అంతా కూడా మేము బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏ, వచ్చే మా నా పాస్ అంతా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అనమాట అండి. చిన్నప్పటి నుంచి కూడా వ్యాపారం చేయాలి, కొత్త పీపుల్తో మమేకం అవ్వాలి, కొత్తదనం ఏదైనా తెలుసుకోవాలి, కొత్తగా ఏదైనా వ్యాపారం వచ్చిందంటే అది మనం చేయాలి, ఇలాంటి మైండ్ సెట్లో ఉండేవాడిని అనమాట. ఆ టైంలోనే ఈవెన్ 95 టైంలో కూడా, అప్పటికి ఇంకా నాది 10th క్లాస్ కూడా కాదు, ఇంకా చిన్న ఏజ్లోనే అప్పటికే మార్కెటింగ్ పరంగా చాలా చాలా కంపెనీస్ అనేవి మనకి రావడం జరిగింది. క్వాంటమ్ అని, తర్వాత ఇలా డిఫరెంట్ డిఫరెంట్, అలాగే 2000 సంవత్సరంలో వచ్చేసరికల్లే ప్రధానమంత్రి అప్పటికి పివి నరసింహన్ గారి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, విదేశీ కంపెనీలు కూడా భారతదేశంలో వ్యాపారం చేయొచ్చు, కొత్త వ్యాపార నాంది లాంటివన్నీ కూడా పలకడం జరిగింది పివి నరసింహన్ గారి టైంలోని. ఆ టైంలోని ఈ మనకి మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని చెప్పేసి, తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లు అన్నీ కూడా రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను అట్రాక్ట్ అయ్యేవాడిని. అంటే మనం అంటే ఇది మామూలు బిజినెస్ కన్నా ఇది డిఫరెంట్ వే బిజినెస్, ఇది ఇంక ఈజీగా చేసుకునే బిజినెస్ అని అప్పటి నుంచి కూడా నేను అట్రాక్ట్ అవ్వడం జరిగింది. టైంలో కూడా నేను, అంటే నా ఏజ్కి మించే అప్పుడు ఈ స్టార్ట్ చేసేవాడిని అనమాట. అంటే నేనైతే నేను కాలేజ్ స్టేజ్లోనే అప్పుడు మనీ సర్క్యులేషన్ అని ఈ నెట్వర్క్ అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్, అప్పుడు ఇంకా పేర్లు కూడా రకరకాలు ఇప్పుడు వచ్చి జనరల్గా ఇలా ఇలా గైడెన్స్ అని ఇవన్నీ కూడా, అప్పుడైతే అలాంటి గైడెన్స్ గట్రా ఏమి లేవు. 100 రూపాయలు మనం కట్టితే మరో ముగ్గురితో కట్టిస్తే మనకు 100 వస్తుంది. అప్పుడు ఒక 8 లక్షల రూపాయలు మనకి అకౌంట్లో వస్తాయని అప్పుడులోనే నేను ఆ, దీంట్లో మనీ పరంగా నేను 100 రూపాయలు కడితే నేను ఒక ముగ్గురిని కానీ ఇన్వాల్వ్ చేపిస్తే నాకు 120 వస్తుంది. తర్వాత లెవెల్ పెరిగితే మనకి వీళ్ళు డబ్బులు వస్తాయనే విషయం అప్పటి నుంచే నేనైతే కనుక ఆ మైండ్లో పెట్టుకొని అప్పుడే స్టార్ట్ చేయడం జరిగిందండి. కానీ ఆ స్టార్టింగ్లోనే నాకు ఒక లెసన్ వచ్చింది. ఏంటంటే మనీ రిలేటెడ్ది కొన్ని ఇబ్బందులు ఉంటేనే ఆ టైంలోనే, అంటే నా ఇంటర్ స్టేజ్ అండి, అది ఇంటర్ స్టేజ్లోనే మనీ రిలేటెడ్గా మనం చేసే విషయంలో ఇబ్బంది పడతాం విషయం ఆ రోజు నేను గ్రహించిన కారణం ఏంటంటే, నేను కట్టాను, నాకు నేను ముగ్గురు ఇన్వాల్వ్ చేసి నాకు డబ్బులు వచ్చేసాయి. తర్వాత ఆ కింద మళ్ళీ టీం సెట్ అయ్యి మళ్ళీ వాళ్ళకి డబ్బులు రావాలంటే అక్కడ డిపెండింగ్ ఆన్ వర్క్ బట్టే ఉంటుంది. అక్కడే తెలుసుకుంటే నాకు వచ్చేసాయి, నా నా 3 లెవెల్ నా ఇమీడియట్ 3 మెంబర్స్కి వచ్చేసాయి. ఆ కింద లెవెల్లో అమౌంట్స్ రాలేదు. అక్కడ నేను చాలా మందికి అప్పుడే అక్కడ నేను ఆన్సర్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే నీ వల్లే వచ్చాము, మరి దీని సంగతి ఏంటంటే ఆ లిటిల్ బిట్ అమౌంట్ అప్పుడు నేను రిటర్న్ ఇచ్చేసాను.
అంటే 100 కదా, మన ఫేస్ వాల్యూ పోకూడదు. ఆ టైంలో నేను అక్కడ ఇచ్చేసాను. అక్కడ అంటే మనీ రిలేటెడ్ కొద్దిగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి చేసే విషయంలో. ఆ తర్వాత ఎంటర్ అయిన తర్వాత కూడా నేను అగ్రిగోల్డ్ కంపెనీ అనేది నేను చేయడం జరిగిందండి. అది అగ్రిగోల్డ్ కంపెనీ కూడా ఆ, అది కూడా మనీ రిలేటెడే. అప్పటికి నేను ఒక ₹10 అకౌంట్ ఓపెన్ చేయాలని సరే చాలా మంది ఆలోచించేవారు అనమాట. ఈ చాలా మంది వినేవారు కూడా కాదు. డైలీ అకౌంట్ ₹10 అకౌంట్ ఓపెన్ చేయాలని. అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇది కూడా నాకు సూటబుల్ కాదు. అంటే నాకు నేను ట్యూన్ చేసుకున్నా. అంటే మనీ రిలేటెడ్గా నాకు ఏది ట్యూన్ కాదని చెప్పేసి విషయం అయితే నేను అప్పుడు షేర్ చేసుకున్నా. అప్పుడు ఆ అగ్రిగోల్డ్ అనేది కూడా నేను ఆపడం జరిగింది. తర్వాత ఇంకా ట్రెడిషనల్ బిజినెస్లో నేను చేసుకునేవాడిని అండి. ఆ, చదువు అయితే కనుక కంప్లీట్గా అది నత్తనాడకనే జరిగింది. ఏంటంటే పేరెంట్స్ అయితే నాకు చదివించారు కానీ నేనే దాన్ని నెగ్లెక్ట్ చేశాను అనమాట. దానివల్ల 10th అయితే కనుక కరస్పాండెన్స్లో పాస్ అవ్వడం జరిగింది. తర్వాత ఇంటర్ కూడా చదివాను కానీ పాస్ అవ్వలేదు. ఆ, అలాగే డిగ్రీ కూడా కరస్పాండెన్స్ కట్టాను, అది కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకోలేదు. అంటే ఎడ్యుకేషన్ పరంగా పేరెంట్స్ ఆ టైంలో ఎంతో కొంత నాకు సపోర్ట్ చేసినా సరే నేను టైంని కిల్ చేశాను. దానివల్ల నాకు ఎటువంటి ఇది కూడా ఎడ్యుకేషన్ పరంగా మనకి ఇచ్చిన టైంలోని దాన్ని నేను ఫిల్ఫిల్ అక్కడ స్టార్టింగ్. నెక్స్ట్ అలాగే బిజినెస్ పరంగా కూడా బిజినెస్లు చాలా చాలా బిజినెస్లు చేసామండి. అందులో కూడా నాది సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువే. ఇలా జరుగుతున్న క్రమంలో మళ్ళీ బిజినెస్ని డౌన్ఫాల్ అయిన తర్వాత మళ్ళీ జాబ్లోకి వెళ్ళిన తర్వాత 2007లో నాకు కిరణ్ గారు పరిచయం అవ్వడం జరిగిందండి. 2007లో అప్పుడు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కిరణ్ గారి ద్వారా చేయడం జరిగింది. అది మనీ రిలేటెడే. అది కూడా కొన్నాళ్ళు కంపెనీ రన్ అయింది. తర్వాత అక్కడ కూడా కొద్దిగా నేమ్ ఫేమ్ పోగాల్సి వచ్చింది. అయితే ఆ రోజు నుంచి నేనైతే మళ్ళీ ఏ నెట్వర్క్ మార్కెటింగ్ చేయలేదండి. జే ఆ తర్వాత నేను చేసింది మళ్ళీ 2019లోని మన హెల్త్ రిలేటెడ్గా, ప్రోడక్ట్ రిలేటెడ్గా బాగుంటుందని చెప్పేసి నేను ఐఎంసీ అనేది టేకప్ చేయడం జరిగింది. ఈ మధ్యలో చాలా మంది చాలా చాలా లీడర్స్, చాలా చాలా కంపెనీస్ అన్నీ నాకు వచ్చాయి కానీ నేనైతే కానీ ఎవరిని కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు. నేనైతే ఇందులో కూడా జర్నీ చేయలేదు. మళ్ళీ 2019 కిరణ్ గారి ద్వారా నేను మళ్ళీ ఐఎంసీలోకి రావడం జరిగింది. ఐఎంసీలో కూడా 6 years జర్నీ చేశాను. అయితే ఐఎంసీలో అంటే హెల్త్ అయితే చాలా వరకు సంపాదించానండి. కానీ అనుకున్న విధంగా వెల్త్ని అయితే నేను సంపాదించుకోలేకపోయాను. ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో అయితే ఈ హెల్త్ సెగ్మెంట్ కూడా తీసుకోవడం గల కారణం ఏంటంటే కనుక స్పెసిఫిక్గా నా ఇంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అండి. ఇంట్లో హెల్త్ రిలేటెడ్ వచ్చిన ప్రాబ్లమ్స్. మా అబ్బాయికి హెల్త్ పరంగా ఇబ్బందులు పడ్డాడు, అలాగే మా నాన్నగారు హెల్త్ పరంగా ఇబ్బందులు పడ్డారు. అటు తండ్రి ఇటు కొడుకు హెల్త్ పరంగా ఇబ్బందులు పడితే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని క్యూర్ చేసుకోవడానికి జరిగిన ప్రయత్నం అండి. ఆ క్యూర్ చేసుకునే ప్రయత్నంలో నేను మా నాన్నగారిని అయితే మిస్ అయిపోయాను. కారణం ఏంటంటే కనుక అప్పటికి లేట్ అయిపోయింది. 2019 కల్లా ఇవి ఆ హెల్త్ సెగ్మెంట్ మన తెలిసినా సరే ఆ టైంకి అతనికి ఉన్న హెల్త్ కండిషన్ ఈ మనపై అంటే ఆల్రెడీ చేదాటిపోయిందనే విషయం అక్కడ మాకు ఇంకా అంటే ఇంకా టైం అయిపోయి అంటే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే కనుక దానికి సెకండ్ టైం ఉంటుంది. ఆ టైంలో మనం దాన్ని క్యూర్ చేసుకోగలం. అది అయిపోయింది. మా నాన్నగారిని అయితే నేను కోల్పోవడం జరిగింది. అయితే ఆ పెయిన్ అనేది ఉందండి. కానీ అవగాహన లోపం వల్లే మనం చాలా వరకు మిస్టేక్స్ చేస్తున్నాం అనే విషయం అయితే నేను అప్పుడు గ్రహించాను. అయితే అవగాహన మనం కానీ పెంచుకోగలిగితే ముందు మనం హెల్త్ కూడా మనం బాగుండొచ్చు, తర్వాత మన ఫ్యామిలీని కూడా బాగుండేటట్టు చేసుకోవచ్చు అనే విషయం అయితే కనుక నేను అందులో గ్రహించడం జరిగింది. ఇన్కమ్ ఎలాగున్నా సరే నేనైతే కనుక జర్నీ చేయడం అయితే జరిగిందండి పాస్ట్ 6 years. అయితే ఆ ప్రోడక్ట్లు అయితే వాడుకున్నాం, హెల్త్ అయితే బాగుంది. కానీ అంతకు మించి దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ మనకి ఏంటంటే ఇన్కమ్ అండి. అంటే ఎంత మనం హెల్త్ అనుకున్నా ఆ హెల్త్ కాపాడుకోవడానికి మనకి ఇన్కమ్ కావాలి కదా. ఆ ఇన్కమ్ అనేది అక్కడ డ్రాబ్యాక్స్ అవ్వడం వల్ల నేను దాన్ని విడిచిపెట్టడం అయితే జరిగింది. నాకు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఇంత ఎక్స్పీరియన్స్ అవ్వడం కాదు, మళ్ళీ నేను జాబ్ మోడ్లోకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఫ్యామిలీని కూడా సాక్రిఫై చేసి వేరే ఏరియాలో ఒక 6 months నేను ఉండడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా నాకు లైఫ్లో నాకు ఎక్స్పీరియన్స్ కోసం ఇవన్నీ ఇక్కడ నాకు అన్నీ జరిగాయి అనుకుంటున్నాను. వన్ ఫైన్ డే లాస్ట్ ఇయర్ మే ఏదైతే ఉందో మళ్ళీ ఈ హెల్తిక్ కిరణ్ గారి ద్వారా రావడం జరిగింది. ఇప్పుడు ఈ హెల్తిక్ జర్నీ అనేది నేను చేయడం జరుగుతుందండి. ఇందులో ప్రోడక్ట్స్ అనేవి వాడుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్స్ వాడుకొని మంచి హెల్త్ అయితే సంపాదించాను. నేను 81+ వెయిట్ ఉండేవాడిని. ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి 73 అండి. అలాగే మా మిస్సెస్ థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది.
దానికి సంబంధించి తన ప్రోడక్ట్లు వాడుకుంటుంది మన హెల్త్లో. మా పిల్లలకి సంబంధించి పిల్లలకి ప్రోడక్ట్లు వాడుకుంటున్నాను. ఇలాగ మా ఫ్యామిలీలో అన్ని ప్రోడక్ట్లు వాడుతున్నామండి. అలాగే మా మిస్సెస్కి తను హోమ్ మేకర్ అండి. తను హోమ్ మేకర్గా ఉండిపోవడం కాదు, మనం దీంట్లో చాలా ఇది ఉంది, దీని నుంచి మనం ఇంకా మళ్ళీ డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉందనే విషయాన్ని నేను గ్రహించి తనకి తనకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇందులో డిప్లొమా కోర్స్ అని తీసుకొని ఈ డిప్లొమా కోర్స్ ద్వారా ఇప్పుడు ప్రజెంట్ తను స్టడీస్ ఆల్రెడీ 2 months అయితే అయిందని డిప్లొమా కోర్స్ తీసుకొని తను ఎడ్యుకేషన్ తీసుకుంటుంది. ఈ రకంగా నా జర్నీ అయితే ఇప్పుడు హెల్త్లో చేస్తున్నాను. ప్రజెంట్ అయితే కనుక ఈ ప్రోడక్ట్స్ అనేవి వాడుకొని ఇప్పుడు నేను కూడా టీంని బిల్డ్ చేసే మనకి లైఫ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీ పరంగా లైఫ్ లైన్లో ఏబిసి లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇప్పుడు ఫోకస్ చేసి జిఎంసి కంపెనీ అప్గ్రేడ్గా కంపెనీ ఇప్పుడు మనకి అందిస్తుందండి. దాంట్లోకి ప్రయాణంకి నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను. అయితే మన కంపెనీ ఏంటి, అలా మన కంపెనీ గురించి కూడా మీకు ఒక 2 విషయాలు అయితే నేను తెలియజేస్తానండి. మన హెల్త్ కంపెనీ ఏదైతే ఉందో ఇప్పుడు హెల్త్ గ్లోబల్ అండి. ఈ హెల్త్ గ్లోబల్ కంపెనీ ఏదైతే ఉందో దీని తాలూకా సిఇఓ గారు లక్ష్మణ్ మలావత్ గారు. కంపెనీ వచ్చేసి హైదరాబాద్లో ఉండడం జరిగిందండి. 2019లో కంపెనీ అనేది మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కంపెనీ చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించిందండి. ఏంటి అడ్వాన్స్డ్గా ఆలోచించిందంటే జనరల్గా మార్కెట్లోని ఈ డైరెక్ట్ సెల్లింగ్ అవనండి లేదా ట్రెడిషనల్ అవనండి ఏదో ప్రజెంట్ జరుగుతున్న ట్రెండ్ని అప్గ్రేడ్ చేసింది మన కంపెనీ. ఏంటంటే ప్రజెంట్ మార్కెట్లోని హోమియోపతి, అలోపతి, ఆయుర్వేద, హర్బల్ ఆ టైప్లో సెగ్మెంట్స్ అనేవి ఉన్నాయండి. మన కంపెనీ ఏంటంటే దానికి మించి అడ్వాన్స్డ్గా న్యూట్రాసిటికల్ అని మనకి యాడ్ ఆన్ చేసి మనకి కంపెనీ ప్రోడక్ట్లు అంటే హర్బల్ని, ఆయుర్వేదాన్ని యాడ్ చేసుకుంటూ న్యూట్రాసిటికల్ అనేది కూడా కొత్త సైన్స్ ఇదనమాట అండి. దీన్ని కూడా యాడ్ ఆన్ చేసుకొని ప్రోడక్ట్లు అందించడం జరుగుతుంది. అంటే ఆయుర్వేద కన్నా హోమియోపతి కన్నా ఈ న్యూట్రాసిటికల్ అనేది ఏదైతే ఉందో ఇది ఇంకా బాగా మనకి ప్రోడక్ట్ని మన బాడీలో ఇన్బుల్ట్ అయ్యి రిజల్ట్ రావడానికి చాలా ఎక్కువగా దోహదపడుతుందండి. వాటికన్నా ఇది ఎక్స్ట్రాగా అంతా అప్గ్రేడ్ చేసి ప్రోడక్ట్లు ఒక R&Dతో ఇవన్నీ కూడా సైన్స్ టెక్నాలజీ అంతా కూడా ఉపయోగించుకొని మన కంపెనీ ప్రోడక్ట్లు అందించడం జరుగుతుంది. రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్. ఎంత రిజల్ట్ అంటే ప్రతిదీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా రిజల్ట్ రావడం జరుగుతుంది. కాంబినేషన్ అవనివ్వండి, ప్రీవియస్ కంపెనీలో అయితే ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే కనుక దానికి అది క్యూర్ చేసుకోవడానికి, అదే తగ్గించుకోవడానికి, న్యూట్రల్ చేసుకోవడానికి చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఇవ్వాల్సి వచ్చేది. అంటే ఒక డయాబెటిక్స్ అనుకుంటే ఆ డయాబెటిక్స్ కంట్రోల్ రావడానికి 6 నుంచి 8 రకాల ఐటమ్స్ ఇచ్చేవాళ్ళు. ఒక పర్సన్కి అది ఎలా ఉంటుందంటే ఏదో ఒక మాత్ర వేసుకుంటే ఏదో కంట్రోల్లోకి వచ్చేస్తుంది కదా, అంటే ఇంగ్లీష్ మాత్ర వేసుకుంటే చాలు కదా అనే మైండ్ ఉండే పర్సన్కి ఈ 6 నుంచి 8 రకాలు వాడాలంటే చాలా వాళ్ళ డిసిషన్ తీసుకోవడం కానీ చాలా టైం టేకింగ్ అయ్యేది అనమాట. కానీ ఇక్కడైతే అలాంటిది లేదండి. సింపుల్గా 1 or 2 ప్రోడక్ట్స్తో ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ అవడానికి, న్యూట్రలైజ్ చేసుకోవడానికి చాలా రకాలుగా ఈ కంపెనీలోని ప్రోడక్ట్లు అన్నీ కూడా దోహదపడుతున్నాయండి. ఇలా మన కంపెనీలోనే ఏంటంటే నియర్లీ ఒక 20 రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ, ప్రతి ప్రోడక్ట్ కూడా ఒక అద్భుతమైన చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు అయితే కనుక మన కంపెనీలోని ఇప్పుడు లాస్ట్ మంత్ అంటే ప్రీవియస్గా ఉండే ప్రోడక్ట్ని మళ్ళీ అప్గ్రేడ్ చేసి మన కంపెనీ అందించడం జరుగుతుందండి. డీడీ కిట్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనకి ఒక డిఫెన్స్ డీడీ కిట్ అనేది ఏంటంటే డిఫెన్స్ డిటాక్స్ కిట్ అనే మనకి పేరు పెట్టడం జరిగిందండి. దీంట్లో ఈ డిటాక్స్ డీడీ కిట్ అనేది ఏదైతే ఉందో మనకి ఒక ప్రోడక్ట్, మనకి హెల్త్ ప్రోడక్ట్స్ అండి. ఒకసారి కూడా ఈ డీడీ ఇది చూడండి, మనం ఈ కొత్తగా మనకి అప్గ్రేడ్ చేసి మనకి ఈ ప్రోడక్ట్ కంపెనీ అందించడం జరుగుతుంది. డిఫెన్స్ డీడీ కిట్ అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే డీడీ కిట్ అంటాము, కానీ దాని అర్థం ఏంటంటే డిఫెన్స్ డీడీ కిట్, డిటాక్స్ఫర్ కిట్. డిఫెన్స్ అంటే మనకు తెలుసు, మన బాడీ, మన ఇండియా, ఏ దేశమైనా సరే రక్షించబడుతుంది అంటే కనుక ఇనిషియల్గా డిఫెన్స్ అంటే
ఒక దేశం అనుకోండి, ఆ దేశానికి సంబంధించి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, అలాగే నేవీ, ఈ 3 రకాలని కలిపి త్రివిధ దళాలు ఏవైతే ఉంటాయో వాటిని డిఫెన్స్ అంటారు. అలాగే మన శరీరానికి సంబంధించి ఎలాంటి ప్రొడక్షన్ అయినా సరే చేయడానికి ఇలాగా మనకి ఉపయోగపడుతుంది డీడీ కిట్ అనేది. దీంట్లో ఒక 3 రకాల ప్రొడక్ట్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ వచ్చేసి డిటాక్స్ఫేర్, అలాగే రెండోది వచ్చేసి న్యూట్రాన్, 3 ఫ్లెమ్యూన్. ఇలాగ 3 రకాల ఐటమ్స్ మనకి ఈ కంపెనీ అందించడం జరుగుతుంది. ముందుగా ఈ డిటాక్స్ఫేర్ గురించి మనం తెలుసుకుంటే కనుక, ఈ డిటాక్స్ఫేర్ అనేది చాలా అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి దీంట్లో ఇవ్వడం జరిగిందండి. ఒకసారి దాని గురించి కూడా మనం చూద్దాము. ఈ డిటాక్స్ఫేర్ ఏమైతే ఉందో ఇది కంప్లీట్గా ఒక 18 రకాల ఇంగ్రీడియంట్స్తో మనకి ఇది ఇవ్వడం జరిగిందండి. ఈ 18 రకాల ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి మనం చూసుకుంటే కనుక, అశ్వగంధ, అలాగే అర్జున, పిప్పలి, సఫేద్ ముస్లి, కుట్కి, ఆత్మగుప్త, గ్రీన్ కాఫీ బీన్స్, సొంటి, బ్రహ్మి, త్రిఫల మిశ్రం, అలాగే దాల్చిన చెక్క. అలాగా అంటే మనకు తెలిసిన, చూడండి చాలా వరకు కొన్ని మనకు తెలిసినవి ఉన్నాయి, మనకు తెలియనివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఎంత ఈ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎంత పరిమాణంలో మనకు ఉండాలా అనేది కూడా మనకి అంటే జనరల్గా మనకి ప్రీవియస్ సపోజ్ అశ్వగంధ వాడుకుంటే మంచిది, లేదు పిప్పలి వాడుకుంటే మంచిది, లేదు త్రిఫల వాడుకుంటే మంచిది అంటే ఒక ప్యాకెట్లు తెచ్చుకొని స్పూన్ కలుపుకొని తాగేయడం జరిగేదండి పీపుల్. కానీ అక్కడ ఏంటంటే మన శరీరానికి ఎంత మోతాదులో ఎన్ని ఎంఎల్, ఎన్ని ఎంజీలో కావాలి, ఎన్ని మిల్లీగ్రామ్స్లో కావాలో అనే విషయం అయితే కనుక ఎవరు కూడా సరిగా పట్టించుకోవట్లేదని, అందుకే అక్కడ కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి తెలిసిన అవగాహన వల్ల. కానీ మన కంపెనీ ఏంటంటే ఒక సైన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఎన్ని ఎన్ని మిల్లీగ్రామ్స్లో మన బాడీకి కావాలనే దాన్ని మనకి అందించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ టాబ్లెట్ ఏదైతే ఉందో, డిటాక్స్ఫేర్ అనేది ఏదైతే ఉందో, దీంట్లో ఇన్ని ఇంగ్రీడియంట్స్లో కూడా ఎన్ని మిల్లీగ్రామ్స్ మనకు కావాలో అన్ని మిల్లీగ్రామ్స్ మన బాడీకి అబ్జర్వ్ చేసుకోగలదో అన్ని ఇంగ్లీష్తో ఈ ప్రోడక్ట్ మనకి అందించడం జరుగుతుందండి. ఇలాగ ఈ డెటాక్స్ఫేర్ అనేది మనకి ఏదైతే మన శరీరంలో తీసుకుంటామో, మన టాబ్లెట్ బేస్లో తీసుకుంటే మన బాడీ రూట్స్లో నుంచి ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం జరుగుతుందండి. ఇలాగ మనకి డిటాక్స్ఫేర్ అనేది మనకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది మన బాడీలోని ఏంటంటే ఇమ్యూనిటీని అన్నింటితో కూడా బూస్టప్ చేసి చాలా బాగా మనకి ఇది ఉపయోగపడుతుంది. ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన కిడ్నీ ఫంక్షన్ అవనండి, రోగనిరోధక శక్తి పెంచడం అవనండి, ఇలాగా చాలా. నెక్స్ట్ మన A to Z అనమాట. మనకి ఏంటంటే కాలేయం, జీర్ణ వ్యవస్థ, అదే బ్రెయిన్కి సంబంధించి, మెదడు సంబంధించి, అలాగా మెటబాలిజం, మన బాడీలోని ఏంటంటే మెటబాలిజం కావాలి, ఇలాగ ప్రతి దాన్ని కూడా మనకి ఇది ఈ డిటాక్స్ఫేర్ అనేది ప్రతి టాప్ టు బాటమ్ అన్ని రకాలుగా మనకి ఈ డిటాక్స్ఫేర్ అనేది ప్రతి ఆర్గాన్ మీద కూడా మనకి హెల్ప్ఫుల్ చేస్తుందండి. అలాగే ఇంకో ప్రోడక్ట్ గురించి చూసుకుందాము. ఈ న్యూట్రానిక్ ఏదైతే ఉందో ఇది కూడా కంప్లీట్గా చాలా ఒక 16 రకాల ఇంగ్రీడియంట్స్ అయితే కనుక మనకి ఇది అందించడం అయితే జరిగిందండి. ఇది చూడండి, అలోవెరా, అదే అశ్వగంధ, నెక్స్ట్ చాక్బెర్రీ, ద్రాక్ష గింజల సారం, నెక్స్ట్ పునర్వ మునగ, నెక్స్ట్ ఆత్మగుప్త, సిరియానియా, ఇలాగా మొదలగు ఐటమ్స్ అన్ని కూడా ఇందులో కూడా ఒక ఎంత పరిమాణంలో ఉండాలో అంత పరిమాణంలో మనకి తీసుకొని ఈ ప్రోడక్ట్ కూడా మనకి ఇది అందించడం అయితే జరుగుతుందని కంపెనీ ప్రోడక్ట్ అనేది. దీనివల్ల మనకి ఉపయోగాలు కూడా మనం చూసుకుంటే కనుక, ఇది ఏంటంటే మనకి ఎనర్జీ ఇదేంటే మనకి ఎనర్జీ రాకుండా చూసుకుంటుంది, ఇమ్యూనిటీని యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, జీర్ణశక్తిని, మన లివర్ని కూడా చాలా బాగా క్లీన్ చేసి లివర్ని ఫంక్షనింగ్ అంతా చాలా బాగా చూసుకుంటుంది. అది మానసిక ఫంక్షన్స్. అలాగే పసుపు ఏదైతే ఉందో మనకి ఏంటంటే యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇంప్లిమెంటరీగా కూడా మనకి ఇది పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇమ్యూనిటీని కూడా ఇది బాగా మనకి పెంచడం జరుగుతుందండి. ఇది మనకి ఈ న్యూట్రానిక్ అనే ఈ టాబ్లెట్ ఏదైతే ఉందో ఇది కూడా ఎక్స్ట్రాడనరీగా మనకి ఉపయోగపడుతుంది. అలాగే పసుపు, అలోవెరా, మునగాకు ఇవి కూడా మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది,
తర్వాత అలాగే జాయింట్ పెయిన్స్ అలాంటివి ఏవి ఉన్నా సరే వాటిని కూడా తగ్గిస్తుంది. మనకి ఆరోగ్యానికి ఇది చాలా బాగా మనకి ఉపయోగపడుతుందండి. అలాగే నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ గురించి కూడా మనం తెలుసుకుందాము. ఫ్లెమ్యూన్ అండి. ఈ ఫ్లెమ్యూన్లో కూడా మనకి ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ అని మనం చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే కానీ ఫ్లెమ్యూన్ ఈ టాబ్లెట్ ఏదైతే ఉందో మనకి సీజనల్లీ మనకి ఏంటంటే జనరల్గా ఋతువులు ఉంటాయి, అలాగే సీజన్స్ కూడా ఉంటాయి. ఈ ఋతువులు అవనండి, సీజన్స్ అవనండి, వీటిలో కూడా మనకి వాతావరణం మారినప్పుడు ప్రతిసారి కూడా మన బాడీలో ఇమ్యూనిటీ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఇలాగ ఎప్పుడైతే మనకి ఇన్బ్యాలెన్స్ అవుతుందో ఈ టాబ్లెట్ అనేది మన ఎక్స్ట్రాడినరీగా మనకు ఉపయోగపడడం జరుగుతుందండి. ప్రజెంట్ సీజన్ అయితే కనుక రైనీ సీజన్ వెళ్ళి వింటర్ సీజన్ రావడం జరిగింది. ఈ వింటర్ సీజన్లో మనకి ఫ్లెమ్యూన్ టాబ్లెట్ కానీ వాడుకుంటే ఇది ఏంటంటే ఆస్మా సంబంధించిన ప్రాబ్లమ్స్ అవనివ్వండి, అలాగే దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటి ప్రాబ్లమ్స్ అవనివ్వండి, ఇలాంటి అన్నిటి కూడా ఈ ఫ్లెమ్యూన్ టాబ్లెట్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కనుక ఇందులో ఇంగ్రీడియంట్స్ మనం చూసుకోగలిగితే కనుక చాలా అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ అయితే మనకి కంపెనీ ఇందులో అందించడం జరిగిందండి. అయితే అలా చూసుకుంటే కనుక తులసి ఉంది. తులసి మనకు తెలుసు చాలా రకాలుగా మనకి తులసి అనేది మనకి ఇంట్లో ప్రతి ఒక్కరు మనం పూజిస్తాము మన హిందూ సాంప్రదాయం ప్రకారం. అలాగే తులసి అనేది మనకి బాడీలో ఒక మంచి హెల్త్ గా ఉపయోగపడుతుంది, మంచి పాజిటివ్ ఎనర్జీస్ ఇస్తుంది. మన తులసి ఇంట్లో కూడా మనం ఉంచుకుంటాము. ఇలాంటి తులసి ఇంగ్రీడియంట్ అనేది మనకి ఇందులో యాడ్ చేయడం జరిగిందండి. అలాగే బిల్వ పత్రం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. అలాగే గుడిచి ఇలాగా గుడిచి అనేది కూడా ఇందులో మనకి వేయడం జరిగింది. హరిద్ర ఇలాగా ఏంటంటే ఇలాంటి వనమూలికలన్నీ కూడా న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్స్ మనతో దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి రిజల్ట్ ఓరియంట్ ప్రోడక్ట్ అండి. మనకి ఈ ప్రోడక్ట్ కూడా మనకి అందించడం జరుగుతుంది. దీనివల్ల కూడా మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఆ, చూస్తే ఇది చూసుకుంటే కనుక ఇమ్యూనిటీని పెంచుతుంది, అలాగే మన కాలేయం శుభ్రం చేస్తుంది, మన శరీరాన్ని అంతా ఒక డిటాక్సిఫై చేస్తుంది. శ్వాసకోశ ఉపశమనం అంటే మనకి ఊపిరితిత్తుకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అది కూడా మనకి ఇది క్లియర్ చేస్తుంది. అలాగే జీర్ణశక్తి, ఆ అంతర్ ఆరోగ్య మద్దతు అంటే మన జీర్ణశక్తిని డైజెషన్ సిస్టమ్ కూడా ఇది చాలా బాగా మనకి క్లియర్ చేస్తుంది. ఎన్ని బెనిఫిట్స్ ఉన్న ప్రోడక్ట్ అండి ఈ ఫ్లెమ్యూన్ అనేది. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండవలసిన ప్రోడక్ట్. అంటే ఈ ప్రోడక్ట్ మన కంపెనీ ఏదైతే ఈ డీడీ కిట్ అని ఏదైతే ఉందో డిఫెన్స్ డిటాక్సిఫర్ కిట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా ఉండవలసిన ఐటమ్ అండి. దీని రేటు మనం చూసుకుంటే కనుక రూ. 3,800 మనకి ఉండడం జరిగింది. మన అసోసియేట్స్ ఎవరికైనా సరే ఇందులో సైన్అప్ చేసినా సరే ఇది మనకి రూ. 3,500 మనకి ఈ కిట్ రావడం జరుగుతుంది. ఈ చాలా అద్భుతంగా మనకి కిట్ అనేది కంపెనీ ప్రతి ఒక్కరు కూడా మనం వాడుకోవాల్సింది, వాడదగింది ఈ ప్రోడక్ట్ అండి. ఈ ఈ మూడు కూడా మనకి అందించడం జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్ మన కంపెనీ అందించకైతే నేను ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ అండి. నాకు నా నా గురించి, అలాగే కంపెనీ గురించి, మన ప్రోడక్ట్ గురించి నాకు తెలిసిన నాలెడ్జ్ మీ అందరికి కూడా నేను షేర్ చేశాను. అలాగే ఇందులో కూడా ప్రోడక్ట్ వాడి చాలా చాలా మంది రిజల్ట్స్ అయితే తీసుకున్నారు. ఆ, నేనైతే కనుక ఇందులో ఉన్న products లో ఇది అప్గ్రేడ్ అయిన ప్రోడక్ట్. ఇందులో నేను తీసుకుంది డెటాక్స్ఫర్ అని తీసుకున్నాను. చాలా ఎక్స్ట్రాడినరీగా దాని తాలూకు రిజల్ట్ అయితే కనుక తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మహేష్ గారు. చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. సెల్ఫ్ ప్రొఫైల్ అండ్ వీటి గురించి ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు. ఒకసారి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మన మార్నింగ్ జూమ్ సెక్షన్ లో అందరూ కూడా క్లాప్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ మనకు దొరికింది, ఇది సరిపోతుంది. ఎగ్జాక్ట్ గా 7 కి కూడా క్లోజ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి ఫ్రెండ్స్ ఎవరైతే టెస్ట్ మనీస్ ఉన్నాయో మన టెస్ట్ మనీస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ డిటాక్స్ ఫేర్ వాడిన వాళ్ళు కానీ, ఆ డిటాక్స్ ఫేర్ లో సింగిల్ ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి వాళ్ళు మాత్రమే ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. ఓకే, హ్యాండ్ రైజ్ చేసి. ఇప్పుడు డిటాక్స్ ఫేర్ లో నేను ప్రెసెంట్ అయితే యూజ్ చేస్తుంది, ఇంకా ఎవరైతే ఉన్నారో మాట్లాడుతుండండి, హ్యాండ్ రైజ్ చేయండి. నేను ప్రెసెంట్ అయితే యూజ్ చేస్తుంది ఈ డిటాక్స్ ఫేర్ లో రెండు అయితే యూజ్ చేస్తున్నాను. ఆ చాలా వండర్ఫుల్ రిజల్ట్ అయితే ఉంది. ఆ రెండు గురించి కూడా నేను మాట్లాడే ముందు వెల్కమ్ సత్యప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేనైతే మా ఫ్యామిలీకి ఇందులో కమ్యూన్ అయితే వాడడం స్టార్టింగ్. సో అందులో మనకి చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. మా అమ్మగారికి అయితే ఆత్మ తగ్గింది, మా మిస్సెస్కి అయితే
జ్వరం తగ్గింది. సో అలాగే మనకి ఎప్పుడైతే ఈ డీడీ కిట్ వచ్చిందో అప్పుడు మళ్ళీ నేను ఫ్యామిలీలో అందరికీ కూడా వాడడం జరిగిందండి. సో మా నాన్నగారికి అయితే మా దగ్గు అనేది చాలా బాగా తగ్గింది, చాలా దగ్గు వచ్చింది. ఆ దగ్గు తగ్గింది. ఇప్పుడైతే ఇంతకుముందు నీరసంగా ఉండారు, ఇప్పుడు ఆ నీరసం కూడా తగ్గింది, చాలా బాగా ఉన్నారు. ఈ డీడీ కిట్ అంటే ఫ్యామిలీ మొత్తానికి ఒక నమ్మకం వచ్చింది. వాళ్ళే అడుగుతున్నారు డీడీ కిట్ తీసుకురా, డీడీ కిట్ తీసుకురా అని. సో అంత ప్రోడక్ట్ అయితే అంత మంచి వాల్యూ ఉంది, అంత గుడ్ రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మా నాన్నగారు కూడా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు డీడీ కిట్ కోసం చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ హెల్తీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు, రిజల్ట్ అయితే మీరు తీసుకున్నారు. స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. రిజల్ట్ అన్నది సింపుల్ ఏం కాదు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా చెప్పేది అవకాశం ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడచ్చు. ఇంకొక 1 or 2 minutes వరకు టైం ఉంది. ఓకే, వెల్కమ్ అండి లక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ జిఎంసి. ఈరోజు మహేష్ గారు అయితే మంచి ఎక్సలెంట్ ప్రోడక్ట్ అయితే చెప్పారండి. డిఫెన్స్ డీడీ కిట్ ఏదైతే ఉందో మనకి చాలా మంచి చాలా బాగా చెప్పారు. అయితే ఈ కిట్ అయితే నేను ఓవరాల్ మొత్తం ఫుల్గా అయితే యూజ్ చేస్తున్నానండి. గత ఒక 15 days నుంచి అయితే చాలా అద్భుతమైన రిజల్ట్. నేను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నేను ఇంకా మంచులోనే ఉంటాను కంపల్సరీ. నాకు పరిస్థితి బట్టి ఈ చలిలో మంచులో తిరగాల్సి, అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా అలా ఉంటుంది. అయితే ఈ యొక్క డీడీ కిట్ వాడిన తర్వాత ఎప్పుడు కూడా కోల్డ్ కానీ కాఫ్ కానీ ఇటువంటి ఏమి రాకుండా చాలా అద్భుతంగా పనిచేస్తుంది నాకైతే. అలాగే మా మిసెస్కి అయితే ఫ్లమ్యూన్ యూజ్ చేస్తామండి. ఇందులో ఏదైతే ఫ్లమ్యూన్ ఉందో, ఎందుకంటే ఎక్కువగా కాఫ్ అయ్యి రావడం జరిగింది, అది ఓవరాల్ మొత్తం తగ్గింది అనమాట అండి. ఈ యొక్క డీడీ కిట్ వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్ అయితే తీసుకున్నామండి. అలాగే జనరల్ వీక్నెస్ కూడా తగ్గుతుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇదంతా కూడా. అలాగే ఇంకా చాలా మందికి అయితే చెప్పున్నాం, వాళ్ళు కూడా తీసుకుంటారని చెప్పేసి అన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అలాగే వెల్కమ్ శివరామ్ గారు, వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్ జిఎంసి అండి. గుడ్ మార్నింగ్ జిఎంసి, మన హెల్త్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఇప్పుడు డీడీ కిట్ గురించి అయితే నాకు మామూలుగా చూశానండి, కమింగ్ సూన్ అంటే డీడీ కిట్ అంటే ఏంటని చూద్దామని చెప్పేసి చూసి నేను దాంట్లో రిజల్ట్స్ ఇక్కడ ఓరియంట్ గా మనకి జూమ్ లో తెలుసుకున్న తర్వాత మనకి సార్ అది చెప్పారు, దీంట్లోనే అన్ని చెప్పిన తర్వాత నాకు లాగిన్ అయిన కొత్త ఒక పర్సన్కి ఇచ్చానండి. అంటే వాళ్ళు ఇది వాడిన తర్వాత నేను ఐడియా వేస్తానని అన్నారు. చూద్దామనండి, మీరు చెప్తున్నారు కదా మీ మీద నమ్మకంతో అని చెప్పేసి అన్నారు. నా మీద నమ్మకం కదండి, సరే మీ మీద నమ్మకంతో అంటే ఒక డీడీ కిట్ ఇచ్చాను. యూజ్ చేస్తారన్నారు. షుగర్ పేషెంట్ మన లక్ష్మణ్ గారు నేను వెళ్ళి ఇచ్చి వచ్చాం. సరే బిజినెస్ ఓరియంట్గా తర్వాత ఆలోచన ఉన్నారు. మొన్న మళ్ళీ 2 times వెళ్ళడం జరిగిందని వాళ్ళ దగ్గరికి. మళ్ళీ ఎలా ఉన్నదని అడిగాను, ఫోన్లో అడిగితే చూద్దామండి వాడుతున్నాను, ఒక్కోసారి కంటిన్యూ చేయట్లేదు అన్నారు. మళ్ళీ డైరెక్ట్ వెళ్ళి చెప్పొచ్చాను, వాడుతున్నారండి ఇప్పుడు అవుతాను. నేనైతే వాళ్ళు చెప్పిన రిజల్ట్స్ బట్టి నేను ఆర్డర్ పెట్టానండి. ఇప్పుడు అయితే మళ్ళీ ఇంకొక ఆర్డర్ పెట్టాను, వస్తుందండి. నేను అయితే ఇప్పుడు వరకు డీడీ కిట్స్ 3 ఇచ్చానండి ఇప్పటికి. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే మనం కూడా అంటే ఎవరికో ఇచ్చే రిజల్ట్స్ వాళ్ళ గురించి ఆలోచించే బదులు మనమే ఒక కిట్ యూజ్ చేసామంటే దాన్ని బట్టి మనకే రిజల్ట్స్ తెలిసిందంటే మనం ధైర్యంగా మన మనసులోంచి చెప్పచ్చు కదండి డైరెక్ట్ గాని. అందుకోసం చెప్పేసి నేను కూడా కిట్ ఆర్డర్ పెట్టడం జరిగిందండి. ఒక 3 days అవుతుంది మొన్న ఆర్డర్ పెట్టి. వచ్చిన తర్వాత నేను యూజ్ చేస్తానండి కంపల్సరీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అవకాశం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో డీడీ కిట్ గురించి అంటే అయితే డీడీ కిట్ లేదా డిఫెన్స్ డిటాక్స్ కిట్, ఓకే అందరూ కూడా క్లారిటీ తీసుకోండి. డీడీ కిట్ లేదా డిఫెన్స్ డిటాక్స్ కిట్. ఈ డిఫెన్స్ డిటాక్స్ కిట్ అన్నది మన అందరికీ కూడా ఎనీ సీజన్ చాలా చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఇందులో అయితే డిటాక్స్ వేర్ యూజ్ చేస్తున్నాను, నెక్స్ట్ ఫ్లమ్మిన్ యూజ్ చేస్తున్నాను. ఈ ఫ్లమ్మిన్ కూడా చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. ఈ ఫ్లమ్మిన్ కూడా ఓకే. ఈ ఫ్లమ్మిన్ యూజ్ చేస్తూ కూడా నేను రిజల్ట్ తీసుకున్నాను. కారణం ఏంటంటే నేను మార్నింగ్ నైట్ పర్ఫెక్ట్ గా మంచు పడే టైంలోనే బయలుదేరుతాను బయటికి, ఎక్కడికి వెళ్ళినా సరే. ఎక్కువ మంచు అంటే మంచు పడిందంటే అయితే ఎయిర్కి లేకపోతే నోస్కి ఇబ్బంది అయితే ఉంటుంది కదా, ఈఎన్టీకి అయితే ఇబ్బంది ఉంటుంది. ఆ ఈఎన్టీకి రికవరీ అయితే చేసింది ఫ్లమ్. ఓకే, అందుకోసం మీరు ఎవరైతే విన్నారో చూసారో
ఈ డీడీ కిట్ ని ఎవరైతే చూస్తున్నారో జస్ట్ ఆర్డర్ పెట్టి ఒక్కసారి వాడి చూడండి. ఎనీ రిలేటెడ్ డిసీజ్ ఏదైతే ఉందో చాలా వండర్ఫుల్ రిజల్ట్ అయితే వచ్చింది డిటాక్స్ బేస్ మీద. ఓకే, థ్యాంక్ యూ. చాలా మందికి అయితే మనం ఇచ్చున్నాం కాబట్టి ఆ బేస్ అయితే మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈరోజు ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం అందరూ తీసుకున్నాం. థ్యాంక్ యూ. గుడ్ జిఎంసి. జై హెల్త్.